Hello friends, welcome back to our channel Jolly Family Vlogs. So iroju manam 5 kgs rice ondutunnamu pulhora. So food distribution kosam ani and memaithe certain mem variki limit anukunnamo kakapothe enta aitado chuddam. Ippudu 5 kgs rice తీసుకొని వాష్ చేసుకుంటాను. 5 kgs rice ki nenu 40 ఇదైతే ఈ గ్లాస్లో తీసుకున్నా. 5 kgs rice ki 20 glasses and ఒక 40 glasses of water పోసుకుంటున్నా. నేను 10 minutes రైస్ నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా. సో నేను పోపుకి కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టేశాను. సో మనకి పోపు కావాల్సింది పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు 1/2 kg అండ్ కరివేపాకు ఇది, అండ్ ఎండుమిర్చి 200 grams, ఇది ఇంగువ, అండ్ ఇది 1/2 kg, పల్లీలు 1/2 kg, ఇది శనగపప్పు 1/2 kg, పల్లీలు 1/2 kg, మినప్పప్పు 100 grams, క్యాషు 100 grams, జీలకర్ర 100 grams, ఇంకా ఆవాలు 100 grams, ఒక ఆయిల్ 1 kg తీసుకుంటున్నాను, అండ్ ఇది మిరియాలు. రైస్లో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు 5 kgs రైస్ కాబట్టి నేను 5 spoons ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను రైస్ టేస్ట్ కోసం అని పులిహోర కలిపినప్పుడు. నేను ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే రైస్ విడివిడిగా ఉండడానికి అతుక్కోకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను రైస్కి కలుపుతున్నాను. సో ఎండుమిర్చి ఉన్నాయా, దీని తొడిమెలు ఉన్నాయి కదా, అవి తీసేసి దీంట్లో వేసేసుకుంటున్నాం. రైస్ ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నా. 500 ml ఆయిల్ వేసుకుంటున్నాను. పోపుకి పచ్చిమిర్చి, పల్లీలు, శనగలు, మినప్పప్పు, క్యాషు, కరివేపాకు ఇవన్నీ మనం పోపులు వేసుకుంటాము. అండ్ ఇది 1/2 kg అన్నా కానీ అన్నీ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 100 grams అండ్ మిగతా అన్ని 200 grams. ఆయిల్ కొంచెం వేడెక్కినాక వేసుకోవాలి. సో ఇది కలుపుతూనే ఉండాలి, కొంచెం మాడిన దాని టేస్ట్ పోతుంది. అన్నీ మంచి ఫ్రై అయినాయి కదా. సో ఇవన్నీ తీసుకొని వేసుకుంటున్నా. జీలకర్ర ఆవాలు వేసుకున్నా, వేసుకున్నా. అయినాక చింతపండు ఇవన్నీ వేసి ఫ్రై చేసినాక చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి.
అల్లం 5 స్పూన్స్ వేస్తున్నా. స్పూన్ పసుపు వేస్తున్నా. ఇది సెకండ్ స్పూన్. ఇంత అమౌంట్ ఇంగువ వేసుకుంటున్నా. ఇది 5 స్పూన్స్ వేసుకుంటున్నా. సాల్ట్, ఇప్పుడు పులుసు అయిపోయినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. నేను ఆల్మోస్ట్ ఒక 5 to 8 minutes పెట్టాను. సో ఇదంతా ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో దీన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇది పర్ఫెక్ట్ అయిందని. ఇప్పుడు భరత్ పులుసు తీసుకొని దాంట్లో వేసుకొని తీసుకొచ్చి రైస్ లోపల కలుపుతున్నాం అంట. సో ఇవన్నీ తాలింపుంది కదా, దీని మీద గార్నిషింగ్ ఇలా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. పులుసు పోస్తున్నా కదా, పోసుకుంటా. సాల్ట్ కొంచెం తక్కువ పడింది, సో అందుకని సాల్ట్ వేసుకున్నాము. సో ఇది ఓవరాల్ 5 kgs రైస్కి ఒక కడాయి అండ్ 2 డెక్షాస్ ఆఫ్ పులిహోర రైస్ వచ్చింది. సో భరత్ ప్యాకింగ్ చేస్తున్నాడు అన్నమాట. ఇది కూడా హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్ ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత భరత్ కొన్ని ప్యాకింగ్ చేశారు, నేను కొన్ని ప్యాకింగ్ చేశాను. సో అలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.